ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడేందనమాట కొత్త సంవత్సరంలో ఫోన్‌పే, గూగుల్ పే వాడేవారందరికీ కూడా ఆర్‌బీఐ కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. సో, ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్‌బీఐ కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొస్తోంది. థర్డ్ యాప్స్‌తో కూడా వాలెట్‌లోని సొమ్ములతో పేమెంట్స్ అయితే చేయొచ్చని చెప్పేసి ఆర్‌బీఐ అయితే చెప్తోంది. వివరాలు చూస్తే యూపీఐ చెల్లింపుల విధానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్పులు చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే పీపీఐలను అందిస్తున్న సంస్థల వాలెట్లలో ఉన్న సొమ్మును ఇకపై థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్లు వినియోగించి కూడా చెల్లింపు లేదా రిసీవ్ చేసుకోవడం ఈ రెండు కూడా చేసుకునే వెసులుబాటు అయితే కల్పించింది. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ కూడా విడుదల చేసింది ఆర్బీఐ. పూర్తి కేవైసీ చేసిన పీపీఐ యూజర్స్ ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా పేమెంట్లు చేసుకోవచ్చని చెప్తున్నారు. సాధారణంగా ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల్లో పీపీఐ ముందుగానే మనం కొంత డబ్బుని జమ చేసి పెట్టుకోవాలి. వీటిని వాలెట్లు లేదా ప్రీపెయిడ్ కార్డులుగా చెప్పొచ్చు. వీటి ద్వారా యూపీఐ ఆన్‌లైన్ లావాదేవీలకు చెల్లింపులు చేయవచ్చు. పీపీఐలో ఉన్న డబ్బు మేరకు బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా ఖర్చు చేయొచ్చు. ఇప్పటివరకు పీపీఐ అందిస్తున్న సంస్థకు చెందిన యూపీఐ ద్వారానే ఈ చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ఇక నుంచి పీపీఐలకు ఏదైనా యూపీఐ అప్లికేషన్ అనుసంధానం చేసి కూడా చెల్లింపులు చేయవచ్చు. వాలెట్, యూపీఐ యాప్ వేర్వేరు కంపెనీలకు చెందినవి అయినప్పటికీ కూడా వినియోగదారులు తమ వాలెట్‌లో దేన్నైనా సరే యూపీఐ యాప్‌లతో అనుసంధానం చేయడానికి వీలవుతుంది. అంటే వినియోగదారులు తమ వాలెట్‌లో ఉన్న మొత్తాన్ని ఇతర యూపీఐ అప్లికేషన్స్‌లో కూడా వినియోగించుకోవచ్చనమాట. ఇందుకోసం పీపీఐ క్రెడెన్షియల్స్‌ని వినియోగించాల్సి ఉంటుంది. సులువుగా చెప్పాలి అంటే గనక మీరు ఫోన్‌పే లేదా పేటీఎం వాలెట్‌లో కొంత మొత్తం వేశారనుకుందాం. ఇప్పటివరకు ఆ సంస్థ యూపీఐని వాడినప్పుడు మాత్రమే ఈ మొత్తాన్ని చెల్లింపుల కోసం వాడుకునే వీలుంటది. ఇకపై ఇతర యూపీఐ యాప్‌లు వాడి ఫోన్‌పే వాలెట్‌లోని డబ్బులు చెల్లించవచ్చు. దీనివల్ల వినియోగదారులకు డిజిటల్ చెల్లింపు విషయంలో కూడా కొత్త వెసులుబాటు లభించనుంది. ముఖ్యంగా గిఫ్ట్ కార్డులు, మెట్రో రైలు కార్డులు, డిజిటల్ వాలెట్లు వినియోగించే పీపీఐ యూజర్లకు మరింత వెసులుబాటు అయితే లభించనుంది. అంటే ఇక్కడ మనం క్లియర్‌గా చూసినట్లయితే గనుక ఏదైనా వేరే థర్డ్ పార్టీ యాప్‌లోకి ఏదైనా అమౌంట్ అయ్యి వేయాలంటే అందులో మీరు ముందుగా అమౌంట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక అక్కడ అలా అవసరం లేకుండా యూపీఐ ద్వారా కూడా ఈ ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కూడా వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి కూడా అమౌంట్ అయితే మీరు కట్టవచ్చు.